తీసుకో. ఊరకొక్కని దేశం దాటించావుగా, ఆ కుక్క కావాలి. నా గురించి నీకు తెలియదురా. ఒక లుజ్జానికని పిచ్చి కుక్కలా తయారు చేసి రోడ్డు మీద వదిలేసిన బద్మాష్ గాడివి, అంతేగా? నాకు మెంటల్ తెప్పించకో. అరే పిచ్చ, నీకన్నా పెద్ద పిచ్చ నా కొడుకుని. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉంటే నీ వెనక 100 మంది గాడ్లున్న శ్రద్ధాంజలి బోర్డు పడాల్సిందే. నీ ఫోటో గోడెక్కాల్సిందే, నువ్వు పాడెక్కాల్సిందే. ఏయ్, నిన్ను మామూలుగా చంపండ్రా. రారా రా, ఈ మాట లైన్ లో కాదు లైవ్ లోకి వచ్చి చెప్పు. దాటించి నీ కొడుకుని ఎన్ని దేశాలు దాటిస్తావో. ఆ దేశ దిమ్మర నా కొడుకుని వాల్తేరు రోడ్డు మీదకి దించి ఆ కసాయి వాడిని గొడ్డు నరికినట్టు నరకపోతే నువ్వు నన్ను చంపడం కాదురా, నేనే చచ్చిపోతా. అంటే వాడిని వదలంటావు? అడుకున్న పులిచేలో పుల్లెట్టి కెలికాడా నా కొడుకు, అది వదులుద్దా? వాల్తేరులో వాయుగుండం మొత్తం ఒకరి మీద పడితే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. ఏయ్, వాడి వెనక ఈ గంగాధర్ గౌడ్ ఉన్నాడ్రా. పిడుగు పడుతుందని తెలిసా కూడా గొడుగు పట్టుకుని నిలబడ్డాడంట. నీలాంటి నా కొడుకు ప్రపంచంలో ప్రళయాన్ని ఎవడో ఆపలేడు. వచ్చిందా, మీద పడిందా, పట్టుకుపోయిందా. ఇంతవరకు నీకు తెలిసింది పంచభూతాలు మాత్రమే. ఆ రోజు ఇంకొకటి ఉంది, దాని పేరే జగన్నాథ్. వచ్చే జగన్నాథ రథ సప్తమికి ఒక్క రోజు ముందైనా నీ కొడుకు నరికేస్తున్నా. ఇది బుర్రలో దాచుకుంటావో గుండెలో రాసుకుంటావో చాయిస్ ఇస్ యువర్స్. బట్ నీ కొడుకు నరికేస్తున్నా, ఇది ఫిక్స్. జగన్నాథ్